వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్కారం. పెళ్ళైన నెల రోజుల్లోనే కాళ్ళ పారాని కూడా ఆరకముందే ఒక అమ్మాయికి నరకం చూపించారంటే జోగి రమేష్ కుటుంబం ఎంత దుర్మార్గంగా వ్యవహరించిందో అర్థమవుతుంది. ఆమె కేసు పెట్టారు. ఎఫ్ఐఆర్లో పలు అంశాలు లేవనెత్తారు. జోగి రమేష్ మీద జోగి రమేష్ కుటుంబం ఆ అమ్మాయి మీద చేసిన దాడి, ఎఫ్ఐఆర్లో ఆమె పొందుపరిచిన అంశాలు, ఆ కేసు పరిస్థితి అంటే ఆమెకు న్యాయం జరిగే అవకాశం ఉందా లేదా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషణ అంతా కూడా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. వారిని అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. నా చెప్పినట్టు కాళ్ళపారని కూడా ఆరదు. నెల రోజులలోపు అంటే 16 రోజుల పండుగ, పెళ్ళి, వ్రతం ఇవన్నీ కలిపి 25 రోజులు పడుతుంది. అంటే ఇంకొక 5 రోజులు మాత్రమే ఆ అమ్మాయితో వాళ్ళంతా కలిసి ఉండే అవకాశం ఉంది. ఇంట్లో ఒంటరిగా అమ్మాయి ఒక్కటే. ఆ 5 రోజులు అంత నరకం చూపించారంటే ఎంత దుర్మార్గమైన కుటుంబం ఉంటుందో. ఆ అమ్మాయి పెట్టిన కేసులోని అంశాలు ఎట్లా చూడవచ్చు? శిక్ష పడే అవకాశం ఉందా లేదా? వాళ్ళకి ఎట్లా చూస్తారు సార్? ఇక్కడ జోగి రమేష్ అనే ఒక క్రిమినల్ మనస్తత్వం ఉన్న ఒక వ్యక్తి, అంటే తను ఇప్పటి వరకు ఈ జోగి రమేష్ చేసిన నేరాలు అన్నీ ఒక ఎత్తు అయితే, ఒక అమ్మాయిని, అంటే వాస్తవంగా చెప్పాలి అంటే అభంశుబంది లేని ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇట్లా గొంతు కొయ్యటం అంటే మామూలు విషయం కాదు. అది కూతురుకంటే చిన్నపిల్ల అమ్మాయి పాపం. అసలు నిజంగా ఈ టోటల్ ఎపిసోడ్లో రామరమణ గారు, జోగి రమేష్ చేసిన తప్పులు మీకు చెప్పాలి అంటే 3 గంటలు పడుతుంది, కనీసం 3 గంటలు పడుతుంది. మొదటి తప్పు ఏంటి అంటే, ఈ జోగి రమేష్ అనే వ్యక్తి ఒక క్రిస్టియన్. తెలుసా మీకు? అదే ఆ ఎఫ్ఐఆర్లో ఆ అమ్మాయి పొందుపరిచిన అంశం కాదు కూడా ఒకటి. ఆ అమ్మాయి ఎఫ్ఐఆర్లో చెబితే, ఆ అమ్మాయి చెప్పింది ఎఫ్ఐఆర్లో పెడితే తప్ప మీకు నాకు తెలియదు. అంటే గతంలో అక్కడ గొడవ జరిగినప్పుడు, ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరు అన్నారు కానీ ఎవరు పట్టించుకోవాలా. హీజ్ అ క్రిస్టియన్. కనకదుర్గమ్మ గుడిలో ఇంకా ఆరతండి ఇచ్చాడు. అప్పటికే హీజ్ ఎ కన్వర్టెడ్ క్రిస్టియన్. ఆ సంగతి బయటపెట్టాలి. జోగి రమేష్ అనే వ్యక్తి కన్వర్టెడ్ క్రిస్టియన్. కన్వర్ట్ అయిన తర్వాతే జోగి రమేష్ మంత్రి అయ్యాడు. జోగి రమేష్ మతం మార్చుకున్న తర్వాతే జగన్మోహన్ రెడ్డి అతనికి మంత్రి పదవి ఇచ్చాడు. మతం మారిన జోగి రమేష్ కనకదుర్గ టెంపుల్ దగ్గరికి వచ్చి, అసలు నువ్వు కనకదుర్గ టెంపుల్ దగ్గరికి వచ్చే బేసిక్ అర్హతనే కోల్పోయిన నువ్వు పట్టుబట్టలతోటి కనకదుర్గ ఆలయం దగ్గరికి వచ్చి నువ్వు డ్రామాలు ఆడతావా జోగి రమేష్? డ్రామాలు. నువ్వు మొత్తం చేతిలో హారతి పెట్టుకొని నేను వెలిగించాను, నేను ప్రమాణం చేశాను, నాకు నా పిల్లల సాక్షి, నా భార్య సాక్షి. అంటే కనకదుర్గమ్మ సాక్షిగా హిందువులతో, బెజవాడ ప్రాంత వాసులతో, కృష్ణా జిల్లా ప్రజలతో ఆడుకున్నాడు మనోభావాలతో. బెజవాడ ప్రాంత ప్రజలతోటి ఆడుకున్నాడు, కృష్ణా జిల్లా ప్రజలతోటి ఆడుకున్నాడు, ఆంధ్రప్రదేశ్ ప్రజలతోటి ఆడుకున్నాడు, తన ఇంటికి వచ్చిన కోడలు జీవితంతో కూడా ఆడుకున్నాడు. జీవితాన్ని సర్వనాశనం చేశాడు తెలిసి. జోగి రమేష్ తన కొడుక్కి వివాహం చేసే సమయంలో తన మతాన్ని చెప్పలేదు రామరమ్మ గారు. తను హిందువుగా, అంటే ఆ కుటుంబానికి జగన్ రెడ్డి తప్ప ఇంకెవరికి తెలియదు అసలు. ఇంట్లో ప్రాక్టీస్ చేసేది క్రైస్తవం. ఇంట్లో మొత్తం యేసుక్రీస్తు ఫోటోలే ఉంటాయి. నువ్వు ఏ ఫోటోలన్నా, ఏ దేవుడి ఫోటోలన్నా పెట్టుకో. నువ్వు పెట్టుకొని, వీళ్ళు తెలంగాణకు సంబంధించిన కుటుంబం, తెలంగాణ గౌడ కుటుంబం. అది ఆ గౌడ కులానికి చెందిన తెలంగాణ వాళ్ళు నీ ఇంటికి పెళ్లి చూపులకి వచ్చినప్పుడు నువ్వు ఏం చేసావు? ఏం చేశాడో తెలుసా? ఇంట్లో ఉన్న మొత్తం యేసుక్రీస్తు ఫోటోలు తీసేసి వెంకటేశ్వర ఫోటోలు, వినాయకుడి ఫోటోలు పెట్టాడు. మొత్తం ఒక సెట్టింగ్ లాగా. వాళ్ళు వచ్చి చూశారు, సంబంధం మాట్లాడుకున్నారు, వెళ్ళారు, పెళ్ళి ఫిక్స్ అయింది. మేము తర్వాత చేస్తామండి, ఒక సంవత్సరం తర్వాత ఏదో నిశ్చితార్థం చేసుకుందాం, తర్వాత మ్యారేజ్ చేస్తాము అని వాళ్ళు చెబితే, వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి నిశ్చితార్థం అయిన వెంటనే పెళ్లి చేయాలని చెప్పి పెళ్లి చేశారు. తొందరగా చేసేసిన తర్వాత పెళ్లి సమయంలో మొత్తం వెంకటేశ్వర స్వామి, వినాయకుడి ఫోటోలు ఉన్నాయి ఇంట్లో. అయిపోయి ఆ సంబరాలన్నీ అయిపోయి పిల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళి కాపురానికి వచ్చేసరికి మొత్తం మళ్ళీ యేసుక్రీస్తు ఫోటోలు. ఆ అమ్మాయికి అప్పటికీ అర్థం కాల. చిన్నపిల్ల, పెళ్లి చేసుకొని వచ్చిన పిల్లకి ఈ మతలబులు, ఈ రాజకీయం ఏం అర్థం అవుతుంది? అర్థం కాదు. ఏదో చూసుకున్నది అన్ని యేసుక్రీస్తు ఫోటోలు ఉన్నాయి, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ తర్వాత ఆ అమ్మాయికి అర్థమైంది, ఇది క్రిస్టియన్ ఫ్యామిలీ. అంటే మొదటి మోసం ఇంటికి వచ్చిన కోడల్ని మోసం చేసి తెచ్చుకున్నాడు.
ఇది మొదటి మోసమే. ఇటువంటి మోసాలు 1000 ఉన్నాయి. నేను ముందరే చెప్పినట్టు ఇవన్నీ చెప్పాలంటే 3 గంటలు పడుతుంది. తర్వాత ఫస్ట్ నైట్ రోజు అంటే చెప్పాలంటే నిజంగా నాకే సిగ్గుగా ఉంది, నాకే బాధగా ఉంది, నాకే అసహ్యంగా ఉంది. అయినా సరే సార్ మనకే ఎంత బాధగా ఉంటే అనుభవించిన నరకం చూసిన ఆ పసి మనసు పిల్లకి ఎంత బాధేసి ఉంటుంది. నేను అందుకనే ఆ అమ్మాయి మనోభావాలని మనం చెప్పలేకపోయినా అక్కడ జరిగిన సంఘటనలన్నా కొన్నన్నా చెబితే ఇంకా అంధవిశ్వాసులు ఈ జోగి రమేష్ లాంటి కపట నాటక సూత్రధారులని ఇంకా అభిమానిస్తున్న ఏ ఒక్కడైనా మారి చస్తాడేమోనని నా ఆవేదన. మొదటి రోజు ఫస్ట్ నైట్ ఈ ప్రబుద్ధుడు వచ్చి బాత్రూంలో ఉన్నాడు తెల్లవారుజామున 2 నుంచి 4:30-5 దాకా. ఫస్ట్ నైట్ రోజు రాడు బయటికి. ఆ తర్వాత ఆ నెక్స్ట్ డే మీ అబ్బాయి ఇలా చేశాడు అని చెబితే ఎవరికి? అత్తగారికి. నువ్వు రవ్వల నెక్లెస్ పెట్టుకొని కనపడు, బంగారపు అవన్నీ ఉంటాయి, వడ్డాణం పెట్టుకొని కనపడు, ఇవి కనపడు, అవన్నీ తెచ్చుకో మీ ఇంటి నుంచి, అవన్నీ చూస్తేనే నా కొడుక్కి మూడు వస్తుంది అని చెప్పే అత్తగారిని మీరు ఎక్కడన్నా చూసారా మీ జీవితంలో? ప్రపంచంలో ఎక్కడ చూడాలి, సినిమాలో కూడా చూడాలి కనీసం. ఇది దారుణం. సినిమాకి మించిపోయి ఉంది చరిత్ర కథ. ఇంటి నుంచి తెచ్చుకోవాలిట డైమండ్ నెక్లెస్, అవన్నీ తెచ్చుకొని వేసుకుంటే వాడికి మూడు వస్తుందట. ఇట్లా ఏ తల్లి అయినా తన కొడుకు గురించి చెప్తుందా? ఎంత దారుణం. ఇటు ఆ పరిస్థితి నుంచి ఆ రోజున ఆ అమ్మాయి మనోభావనలు ఎలా ఉంటాయి? షాక్ అయి ఉంటుంది పాపం పిల్ల. ఈ విషయం అంటే ఆ తర్వాత ఒక 4-5 రోజులకే ఆ అమ్మాయి దగ్గరకు వస్తూ ఉంటే వీడు దూరం జరుగుతూ ఉన్నాడు. ఎందుకు దూరం జరుగుతున్నాడు అనేది ఆ అమ్మాయి పట్టుబట్టి అడిగితే దిస్ ఫెలో బెటర్ మొత్తం కొట్టాడు అమ్మాయిని కొట్టాడు. దాంతో ఆ అమ్మాయికి అర్థమైంది వీడు సంసారం చేయటానికి పనికిరాడు అనే విషయం అర్థమైంది. ఎంత దారుణం రామబ్రహ్మం గారు. నువ్వు నీ మతాన్ని మార్చుకున్నావు, ఆ విషయం బయటికి తెలియకుండా చేసుకున్నావు. ఆ తర్వాత నీ కొడుకు ఒక పనికిరాని వాడు, అటువంటి పనికిరాని వాడిని ఒక అమ్మాయికి ఇచ్చి చెయ్యటం అంటే నువ్వు ఎంత దారుణమైన నేరపూరిత మనస్తత్వం ఉంది నీకు. ఆ విషయం బయటికి తెలుస్తుందేమోనని, ఆ విషయం బయటికి రాకుండా తన కొడుకు పెద్ద మగాడు అనుకోవాలని చెప్పి ఆ అమ్మాయిని హెరాస్ చేయటం, బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టారు రామబ్రహ్మ గారు. ఇంతకన్నా దారుణం ఉంటుందా? నిజంగా కనకదుర్గమ్మ అమ్మవారు ఉన్నారు కాబట్టి ఆ అమ్మాయి ప్రాణాలతో బతికి మళ్ళీ బయటపడి సూర్యాపేట వెళ్ళింది. కానీ లేకపోతే ఆ అమ్మాయి మీకు గుర్తుండే ఉంటుంది రామబ్రహ్మ గారు. ఒక సమయంలో ఇదే జోగి రమేష్ తెలుగుదేశం వాళ్ళు మా ఇంటి మీద దాడి చేశారు, పెట్రోల్ బాంబులు వేశారు, తగలబెట్టారు, మా ఇల్లు తగలబెట్టారు అని చెప్పి గొడవ చేశాడు. మీకు గుర్తుండే ఉంటుంది. అవును. మీరు బాగా గమనించండి, మీరు ఈ ఎఫ్ఐఆర్ గమనించండి, అతను ఆ రోజు చేసిన డ్రామా గమనించండి. ఆ ముందు రోజు కోడలు పారిపోయింది అక్కడి. వీళ్ళు ఆ అమ్మాయిని చంపటానికి 2-3 ప్రయత్నాలు చేశారు. ఒక ప్రయత్నం చేసే టైంకి అదృష్టవశాత్తు ఆ అమ్మాయి అక్కడ లేదు. అవే మంటలు, ఆ మంటలు తెలుగుదేశం వాళ్ళు వచ్చి అటాక్ చేశారు అని చెప్పాడు ఇదే జోగి రమేష్. మీరు గుర్తు చేసుకోండి. నేను చెప్పిన విషయాలని, ఒకటి పొలిటికల్ విషయం, దీంతో సంబంధమే లేదు. ఇంకొకటి కోడలు ఇచ్చిన కంప్లైంట్, ఈ రెండిటిని మ్యాచ్ చేసుకొని చూడండి, మీకు అసలు విషయం బోధపడుతుంది. ఎంత దారుణం రామబ్రహ్మ గారు. దీన్ని ఏమనాలి? దారుణం కన్నా పెద్ద పదం ఏదన్నా ఉంటే చెప్పండి, దాన్ని వాడతాను. ఆ రోజు సార్ చిలకల నుంచి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త వచ్చి అక్కడ చనిపోయాడు కూడా. అదే ఆ సందర్భంలోనే ఈ ఇన్సిడెంట్ కోడల మీద జరిగిన హత్యాయత్నం. అది దాన్ని నిజంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆయుష్ గట్టిది కాబట్టి, అంటే మంటల్లో అమ్మాయిని చంపేసి
తెలుగుదేశం పార్టీ వాళ్ళు మా ఇంటి మీద బాంబులు వేశారు చనిపోయిందని చెప్పుకోవడానికి. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఆయుష్ గట్టిది కాబట్టి ఆ రోజున ఆ అమ్మాయి పారిపోయింది. ఆ రోజున ఆ అమ్మాయి పారిపోకుండా ఇంట్లో ఉంటే సజీవ దహనం అయితే తెలుగుదేశం పార్టీ గూండాలు వచ్చి పెట్రోల్ బాంబులు వేసి నా కోడల్ని చంపేశారు అని చెప్పి ఇదే జోగి రమేష్ మొత్తం ప్రభుత్వాన్ని కూలగొట్టే వరకు పోరాడి ఉండేవాడు. జగన్మోహన్ రెడ్డి మొత్తం పంపు చేసి ఉండేవాడు తన దగ్గర ఉన్న డబ్బులన్నీ. అదృష్టం బాగుండి, చంద్రబాబు నాయుడు అదృష్టం బాగుండి ఆ రోజున ఈ పాప అక్కడి నుంచి పారిపోయింది. ఎంత దారుణం చూడండి, ఎంత దారుణం చేస్తున్నారు, ఎన్ని రకాల దారుణాలు. సరే, ఈ విషయం జగన్మోహన్ రెడ్డి తెలిసే జరిగి ఉంటుంది ఖచ్చితంగా, లేకపోతే అసలు ఇటువంటివి జరగవు. ఎంత ధైర్యం జోగి రమేష్ చేయగలిగేవాడు కూడా కాదు. జోగి రమేష్ అంతకు ముందర ములకల చెరువులో నకిలీ మద్యం తయారు చేసి అతనే ఎక్కడ ములకల చెరువు, ఎక్కడ ఇబ్రహీంపట్నంలో గోడౌన్ ఉంది, మీరు రండి అని చెప్పి సాక్షి టీవీని తీసుకెళ్ళి మొత్తం చూపించి పోలీసులు ఇక్కడ వరకు రావట్లేదు ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడిది అని చెప్పిన ఒక అతన్ని ఏమనాలి, అటువంటి రాజకీయ నాయకుడు. ఆ తర్వాత మొత్తం అంతా కుల్లా బయట పెట్టారు, అన్నీ జోగి రమేష్వే అని. అవును, మొత్తం అంతా ఆడదే. అంటే ఇంత దారుణాలు ఎందుకయ్యా నీకు? ఇంత నీచానికి దిగజారి నువ్వు ఏమి సాధించావు? ఓ మంత్రి పదవా, కొన్ని కోట్ల రూపాయలా? ఏం చేసుకుంటావు ఆ కోట్ల రూపాయలు? మొత్తం నీ కుటుంబం మీద ఈరోజు 11 మంది మీద, నువ్వు అంతే ఉన్నావు, నీ తమ్ముడు అంతే ఉన్నాడు, నీ మొత్తం కుటుంబం మొత్తం అట్లాగే ఉంది. 11 మంది అదే పరిస్థితి. 11 మంది కలిసి ఒక చిన్న పాప మీద ఇన్ని రకాల ప్రయత్నాలు చేశారు ఆ అమ్మాయిని అంతం చేయటానికి. అసలు మోసం చేయటమే కాకుండా ఆ అమ్మాయి మీద తగలబెట్టి చంపేసి మళ్ళీ ప్రభుత్వం మీద నెట్టే ప్రయత్నం ఎంత దారుణం చూడండి. అంటే జగన్మోహన్ రెడ్డి ఏ స్థాయికి దిగజారిపోయాడో ఇది స్పష్టంగా అర్థం చేసే విషయం. నిజంగా మాటలకు అందని దారుణం అండి, మాటల్లో చెప్పలేనంత కిరాతకం అండి ఇది. ఇటువంటి అంటే నీకు నకిలీ మద్యం తయారు చేసి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీదకి తొయ్యాలి అని ఎట్లయితే అనుకున్నాడో అదే జోగి రమేష్ అదే ఆలోచన కోడల మీద హత్యాయత్నం చేసి దాన్ని కూడా ప్రభుత్వం మీదకు తొయ్యాలని కుట్రబన్నాడు. ఇంత దారుణమైన, నేను అందుకనే చెప్తున్నా రామరమ్మ గారు, ఇంత దారుణమైన వ్యక్తుల్ని సపోర్ట్ చేస్తున్న వైసీపీ నాయకులారా, వైసీపీ కార్యకర్తలారా, మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. ఇంత దారుణమైన, ఇంత కిరాతకులతోటి మీరు బతుకుతూ ఉన్నారు. ఆ కిరాతకుల్ని గెలిపించటానికి మీరు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఆలోచించుకోండి, మీ కూతురికి, మీ చెల్లెలకి ఇట్లా జరిగితే ఏం చేస్తారు? అప్పుడు కూడా మీరు ఇదే పార్టీని సపోర్ట్ చేసుకుంటూ బతుకుతారా? మీ చెల్లెళ్ళని బలిపెడతారా? మీ కూతుళ్ళని త్యాగం చేస్తారా? ఆలోచించండి ఒక్కసారి. ఇంత కిరాతకులు అంటే ఒక జోగి రమేషే చేశాడని కాదు, ఈ మొత్తం టోటల్ ఎపిసోడ్లో పార్టీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నది. నేను అందుకనే చెప్తూ ఉన్నా, పార్టీ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నది. ఇటువంటి ప్రయత్నాలు చేసి నేను నిజంగా ఈ సందర్భంగా నేను ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని వాళ్ళని అభినందిస్తున్నాను రామరమ్మ గారు. ఎందుకు అంటే ఎవరైనా సరే కూతురు ఈ పరిస్థితుల్లో ఇంటికి వస్తే ఎట్లాగో వెళ్ళమ్మా, నువ్వు పెళ్లి చేశాం కదమ్మా, మొగుడు పతియే ప్రత్యక్ష దైవం అమ్మా, ఈ చెత్త కబుర్లు చెప్పకుండా ఆ అమ్మాయిని ఇంట్లో పెట్టి ఆయన వెళ్ళాడు రాజీ చేయటానికి. తండ్రి వెళ్తే నువ్వు మాకు ఇంత ఇవ్వాలి, 5 కోట్లు ఇవ్వాలి, గోల్డ్ ఇవ్వాలి, ఇది ఇవ్వాలి, అప్పుడు కూడా ఎడిషనల్గా డబ్బులు ఇవ్వాలి, ఇది ఇస్తే నీ కూతుర్ని ఏలుకుంటాడు నా కొడుకు అని చెప్పి, నా దగ్గర అంత డబ్బులు లేవు ఆయన చెబితే, నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నీ కుటుంబం మొత్తాన్ని చంపుతాం అని బెదిరించారని చెప్పి మేఘన తన ఫిర్యాదులో రాసింది. ఎక్కడ చంపుతారో కేసు పెడితే కనీసం ప్రాణాలు దక్కుతాయని భయంతో కేసు పెట్టి ఉంటుంది పాపం. ఆ మేఘన తండ్రిని అట్లా బెదిరించేసరికి ఆయన భయపడిపోయి వెళ్ళిపోయాడు. సూర్యాపేట వాళ్ళు, తెలంగాణ సూర్యాపేటకు సంబంధించిన వాళ్ళు, బతుకు జీవుడా అంటూ భయపడి పారిపోయాడు. దొరికితే చంపేసేవాళ్ళు. అంత దారుణమైన కిరాతకులు ఇటువంటి కిరాతకుల చెర నుంచి తన కూతుర్ని తప్పించిన ఆ తండ్రికి మనం సల్యూట్ చేయాలి.
కేసు పెట్టకపోతే ఆ కుటుంబాన్ని లేపేసేవాళ్ళు దుర్మార్గులు వీళ్ళు. సరే, మొన్న సిదిరప్పలరాజు కొడుకు బైక్తో యాక్సిడెంట్ చేసిన కేసులో సిదిరప్పలరాజు చేసిన పనికి సిదిరప్పలరాజుని కూడా అరెస్ట్ చేశారు. ఆ రోజు ఆ భార్య కన్నీరు మున్నీరైంది, మనంతా చూసి దాని గురించి కూడా మాట్లాడాం మనం. ఆ రోజు వైసీపీ మహిళా నాయకులంతా రోడ్డు మీదకి వచ్చి ఆమె ఏడుపు గురించి మాట్లాడారు తప్ప ఆ యాదవ్ బిడ్డ ఏడుపుని కానీ ఆ కుటుంబం గురించి పట్టించుకోలేదు ఎవరు. ఇవాళ ఈ అమ్మాయికి ఎంత అన్యాయం జరిగితే పసిపిల్లకి ఒక్కడు వచ్చి మాట్లాడలేదు, ఖండించిన పాపాను పోలా. జోగి రమేష్ ఇదేం బుద్ధి ఇదేం పని కూడా అడగలేవాడు. నేను అందుకనే రామబ్రహ్మ గారు చెప్తుంది, అదంతా దుర్మార్గులు ఉన్నారు ఆ పార్టీలో. కనీసం మానవత్వం లేని వ్యక్తులు ఉన్నారు, గుండె లేని మనుషులు ఉన్నారు అక్కడ. అందుకనే వాళ్ళు ఈ నేరాలు జరుగుతూ ఉంటే నేరాల్ని సపోర్ట్ చేస్తారు తప్ప అయ్యో పాపం అన్నారు బాధితుల్ని. అందుకనే చూడండి, మీరు అందరూ ఆలోచించండి. సీదిరి అప్పలరాజు కొడుకు బైకు గుద్ది చంపిన ఆ దానయ్య యాదవ్ కుటుంబం చూడండి, ఒక్కసారి చూసిరండి. ఇద్దరు చిన్న పిల్లలు, రామరావు గారు పసిపిల్లలు. భార్య ఏం చెయ్యాలో తెలియదు. ఆ భార్య ఈ ఇద్దరు పిల్లల్ని బతికించుకోవాలి. దానయ్య తల్లి వృద్ధురాలు, ఆమెని బతికించుకోవాలి. ఈ అమ్మాయి ఏం చేస్తుంది? సంపాదించే ఆధారం ఒకే ఒక అతను, ఆ భర్త లేడు. వాళ్ళు ఎట్లా బతుకుతారు? ఇంత అంటే ఆ కుటుంబం గురించి మాట్లాడకుండా, ఆ కుటుంబం మీద కనీసం జాలి కూడా చూపకుండా, ఆ కుటుంబాన్ని ఏదైనా ఆదుకునే ప్రయత్నం చేద్దామని ఆలోచన కూడా చేయకుండా, ప్రతి వాడు కోట్లాది రూపాయలుండి బాగా సమాజంలో బలిసి తిరుగుతున్న వీళ్ళందరూ కూడా సీదిరి అప్పలరాజు ఇంటికి వెళ్ళి సీదిరి అప్పలరాజుని పరామర్శిస్తున్నారు. రామబ్రహ్మ గారు, ఎంత దారుణం, ఎంత నీచం, ఎంత మానవత్వం! కనీసం 0% మానవత్వం కూడా లేదు. మత మౌఢ్యంతో కళ్ళు బయలు కమ్మి కొంతమంది, జగన్ విధించే చిల్లర కోసం కక్కుతుపడి కొంతమంది ఆ పార్టీని సపోర్ట్ చేస్తా, కొంతమంది ప్రజలను కూడా పోగు చేసుకుని ఆ మత ముసుగులోనే సార్, వేరే ఏం లేదు ఇక్కడ. వాళ్ళు తప్ప ఎవరు ప్రజలు ఎవరు ఆ ఛాయలకు వెళ్ళడం లేదు, ఆ పార్టీని ఆదరించడం. కానీ అయినా ఆ దుర్మార్గులు చేసే పనులు ఇంకా భరిస్తూ ప్రజలు ఉన్నారంటే ప్రజలు వికృతిగా వదిలేయాలి అందరూ. మేఘన విషయంలో మహిళా సంఘాలు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు కానీ ఇంతవరకు రోడ్డు మీదకి వచ్చి మాట్లాడకపోవటం దుర్మార్గం. మీకు ఇంకో విషయం చెప్పమంటారా? మీకు నేను ఒక ఫోటో పంపిస్తా, ఈ ఫోటోని మీరు డిస్ప్లే చేయండి. ఇదేంటి అంటే, ఈ మేఘనతోటి మ్యారేజ్ అంటే నిశ్చితార్థం కావటానికి ముందు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, నా దగ్గర తగిన ఆధారాలతోటి మీకు చెప్తున్నా. నేనేదో ఊపిసిపోక కబుర్లు రాజకీయ లబ్ధి కోసం చెప్పట్లేదు. నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు. నేను చెప్తున్న విషయాలు మీరు సత్యం కాబట్టే చెప్తూ ఉన్నా. ఈ జోగి రాజీవ్కి అంతకు ముందు ఒక అమ్మాయితోటి, ఆ అమ్మాయి పేరు కూడా నా దగ్గర ఉంది, కానీ నేను పేరు చెప్పను. ఆ అమ్మాయి విశాఖపట్నానికి సంబంధించిన ఒక చర్చి వ్యవస్థాపకుడు. ఆ ఫాదర్కి డాటర్. నేను ఆ ఫాదర్ పేరు కూడా అన్నీ ఉన్నాయి నా దగ్గర, నేను చెప్పను. మీరు ఫోటో డిస్ప్లే చేసేటప్పుడు కూడా ఆ అమ్మాయి ఫోటోని, ఆ అమ్మాయి తల్లి తండ్రి కూడా ఈ ఫోటోలో, నేను మీకు ఇచ్చే ఫోటోలో ఉన్నారు. వాళ్ళ మొహాలని బ్లర్ చేయండి, మాస్క్ వేసి వేయండి. ఎందుకు అంటే ఆ అమ్మాయికి ఈ దుర్మార్గుడితోటి పెళ్లి కాలేదు. సో వాళ్ళని మనం అందుకని ఆ అమ్మాయి ముఖం కవర్ చేసేసేయండి, ఆ తల్లి తండ్రి మొహాలు కూడా కవర్ చేసేసేయండి. ఆ రోజు నిశ్చితార్థం ఫోటో నేను మీకు పంపిస్తాను. వాళ్ళు క్రైస్తవులు. ఆ క్రైస్తవులతోటి పెళ్లి చేసుకుందాం అని చెప్పి ఈ జోగి రమేష్ చేశాడు. ఎందుకంటే ఇతను కూడా క్రైస్తవుడే కాబట్టి. వాళ్ళు కూడా డబ్బులు ఉన్న వాళ్ళే. కానీ వీళ్ళ అత్యాశ చూసి, వీళ్ళ భయంకరమైన కోరికలు చూసి 10 కోట్లు ఇవ్వు, 20 కోట్లు ఇవ్వు, 30 కోట్లు ఇవ్వు, వజ్రాల హారం పెట్టు, వడ్డాణం పెట్టు, ఇదే కోరికలు. ఆడపడుచు లాంఛనాలుట, ఒక్కొక్క ఆడపడుచుకి 15 లక్షలట. 15 లక్షలు ఆడపడుచు లాంఛనాలు. రిటర్న్ గిఫ్ట్లు, మా స్థాయికి తగ్గ రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి మీరని చెప్పి వెండి గ్లాసులు, వెండి బరిణలో అవి తీసి ఇచ్చారట. అవి తీసి ఇవ్వాలని చెప్పి కండిషన్ పెట్టారట. ఈ మేఘన వాళ్ళ ఫ్యామిలీ కూడా 9-10 కేజీలంతా వెండి ఇచ్చామని చెప్పి వెండి ఇచ్చారు, గోల్డ్ ఇచ్చారు. అంత అది ఇస్తేనే పెళ్లి చేసుకున్నాడు.
ఈ కుటుంబం వీళ్ళు ఎవరైతే, ఇది క్రైస్తవ కుటుంబం, విశాఖపట్నానికి చెందిన క్రైస్తవ కుటుంబం. వాళ్ళు చూశారు, వీళ్ళ అత్యాశని అర్థం చేసుకున్నారు. వాళ్ళు నిశ్చితార్థం జరిగిన తర్వాత విత్డ్రా అయిపోయారు రామబ్రహ్మం గారు. అంటే నిశ్చితార్థం జరిగిన తర్వాత వీళ్ళ అసలు రూపాన్ని అర్థం చేసుకొని ఆ తండ్రికి దండం పెట్టాలి. చాలా తెలివిగా ఆలోచించి క్రైస్తవుడైన జోగి రమేష్ తోటి వియ్యం అందుకోవటం కన్నా నేను దూరంగా ఉండటం బెటరు, నా కూతుర్ని వీడికి ఇచ్చి చెయ్యకుండా ఉండటం బెటరు అని ఆలోచించిన ఆ క్రైస్తవ ఫాదర్కి నేను నిజంగా మనస్ఫూర్తిగా దండం పెడుతూ ఉన్నా. కనీసం ఆ అమ్మాయి హ్యాపీగా ఉంది. మన మతం వాడేనమ్మా, నువ్వు చచ్చినట్టు చేసుకోవాలమ్మా అని కూతురు మీద ఒత్తిడి చెయ్యని ఆ ఫాదర్కి నేను దండం పెడుతూ ఉన్నా. ఎందుకు అంటే ఈ బుట్టలో పడలేదు అతను. అంటే మనం ఆలోచించాల్సింది ఏంటి అంటే, ఈ జోగి రమేష్ తన కొడుక్కి ఒక అమ్మాయితో నిశ్చితార్థం చేసి ఆ నిశ్చితార్థం డ్రాప్ అయిన 10 రోజుల్లో సూర్యాపేట వచ్చి ఈ సంబంధం కుదుర్చుకొని ఈ అమ్మాయిని నరకంలోకి తోశాడు. అంటే ఏంటి, మీకు ఆ పిల్లాడు సంసారానికి పనికిరాడు అనేది సూర్యాపేట నుంచి వెళ్ళిన వీళ్ళకి తెలియదు. కానీ మీరు ఆ ఊళ్ళో ఎవరిని అడిగినా చెప్తారు రామబ్రహ్మం గారు, ఇతని ప్రవర్తన అట్లా ఉంటుంది. అతని ప్రవర్తన చూస్తేనే డౌట్ వస్తుంది. అతని ప్రవర్తన చూస్తేనే ఏదో తేడాగా ఉంది అనిపిస్తుంది. ఊరు అందరికీ తెలిసిన ఒక నిజాన్ని దాచిపెట్టి, సంసారానికి పనికిరాడు అన్న ఒక నిజాన్ని దాచిపెట్టి ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్న ఈ వ్యక్తుల్ని మరి సరే, ఈ సందర్భంగా తెలంగాణ, ఆంధ్రాలో ఏది జరిగినా స్పందించే కొంతమంది మేధావులు, కొంతమంది అతి మేధావులు ప్రతిదానికి జగన్ రెడ్డి వెనకేసుకొస్తా కూటమి ప్రభుత్వాన్ని, ఇవాళ నడుస్తున్న ప్రభుత్వాన్ని దూషించి తిట్టేవాళ్ళు. మొదటి సంఘటన బొల్లా బ్రహ్మనాయుడు గండిపేటలో చెరువును ఆ పక్కన 1500 కోట్ల రూపాయల పొలం ఆక్రమించినప్పుడు మాట్లాడలా. ఇవాళ ఈ అమ్మాయి మేఘన విషయంలో కూడా ఒక్క మేధావుకు నోరెత్తి మాట్లాడలా. అంటే జగన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఏం చేసినా వీళ్ళు మాట్లాడరు. కూటమి ప్రభుత్వం వీళ్ళకి సంబంధం లేని విషయాన్ని వీళ్ళు మాట్లాడతారు. ఇక్కడి నుంచి అంతే. బచ్చలకూర జోసెఫ్ని అరెస్ట్ చేస్తే అందరూ వచ్చి ఉపా చట్టం పెడతారా, రండి వచ్చి మాట్లాడండి, మేఘన జీవితం అన్యాయం అయిపోయింది, మాట్లాడరా, మీకు సంబంధం లేదా, ఏమి సంబంధం లేదు, ఏం పట్టదు మీకు. స్పందించకపోతే ఫక్తాలు జగన్ రెడ్డి చేత పోషించబడ్డ మేధావులు, అతి మేధావులను అర్థం చేసుకోవటమే. ఈ మొత్తం ఈ మేధావులు వీళ్ళందరూ కలిసి కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అసలు ఉచ్చం నీచం తెలుసా వీళ్ళకి? పక్కన జరిగే అమ్మాయి కానీ అని జరిగితే నోరెత్తి మాట్లాడలేదు. జంతర్ మంతర్లో ధర్నా చేస్తూ ఉంటే కాక్రోచ్ల మీటింగ్కి పరిగెత్తుకుంటూ వెళ్ళారు. నిజంగా ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోండి, మీరందరూ కూడా ఇటువంటి వాళ్ళని మేధావులుగా భావించి వాళ్ళు చెప్పే అడ్డమైన విషయాలు విన్నారు అంటే ఇంకా మిమ్మల్ని ఆ దేవుడు కూడా కాపాడలేడు. ప్రతి విషయంలో స్పందించే మేధావులు అంటే కొద్దిమంది అతి మేధావులు. ప్రొఫెసర్ నాగేశ్వర గారు, తులసి చంద్ గారు, కల్వకుంట్ల కవిత గారు, ఇంకొక మెట్టుకెళ్తే సినిమా నటుడు ఒక ఆయన ఉంటాడు. మీరు జగన్ రెడ్డి కోసం పని చేయడం లేదు అని నిరూపించుకోవాలంటే మేఘన్కి సపోర్ట్ చేయండి, మేఘన్కి అండగా నిలబడండి. మేఘన కుటుంబం తరపున జోగి రమేష్ని జగన్మోహన్ నిలదీయండి. అప్పుడే మిమ్మల్ని ప్రజలు విశ్వసించే అవకాశం ఉంది. జోగి రమేష్ కుటుంబం గురించి, మేఘన గురించి, జోగి రాజేష్ గురించి అనేక విషయాలు మనకు తెలియజేసిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.